రుణమాఫీ అరకొర చేసిండు, కౌలు రైతులను పక్క పెట్టేసిండు, రైతు కూలీలకు 12,000 ఇస్తాన్నారు, అది ఇవ్వలేదు. మరి అప్పులు తెమ్మంటారా? అప్పుడు తెలియదా మరి నీకు ఎంత మిచ్చి కట్టదు? హామీలు ఇచ్చినప్పుడు సోయలేదా? నువ్వు కొనకున్నా 20,000 పోతుంది రైతుకు. నువ్వు ఎట్లా ఇచ్చినట్టు బోనస్? మార్కెట్లో 2,800 ఉంటే వాళ్ళు 3,300 ఇవ్వాలి. ఇప్పుడు మార్కెట్లో 3,000 ఉన్నా కానీ 500 ఇవ్వాలంటారు. మోసగాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారా? నువ్వే చెప్పినావు కదా అమెరికాలో మేము మోసం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి మర్యాద లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు వీకేయాలని చెప్పి 2-3 తిరుగుతున్నారు. విక్రమార్క నేను ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నాడు, ఉత్తమ్ గారు నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుగుతున్నాడు. ఎప్పుడు నాకు కూర్చుపోతుందో ఈ లోపు నేను జరుపుకోవాలని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాలన ఎక్కడ ఉన్నదండి వీళ్ళకు? అన్పార్లమెంట్ భాష, తంతం, వంగబెట్టి సంపుతాం, చెప్పుతోని కొడతాం, తొక్కుకుంటా పోతాం, బూతులు మాట్లాడుతున్నాం. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడచ్చు. ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నాడు. మేము అట్లాంటి పిచ్చి హామీలు ఇవ్వం కదా. హామీలు ఇస్తే నెరవేర్చాలండి.